బాబాయ్ ఈ రోజు ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. మన రాజధాని అమరావతి అని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి. సగౌరవంగా చెబుతున్నా, అమ్మాయితో నేను గౌరవంగా చెబుతున్నా. వంటి చరిత్ర ఇంకా జగన్ నేను వస్తే అసెంబ్లీలో పిచ్చాడు అన్నాడు, పిచ్చాడు వాడు పిచ్చాడు వాడు వాడు పెట్టండి. మీకు లోగడు కూడా ఒకసారి చెప్పా, జైలు పోవటానికి వాడు చెప్పిందే. వాడు వచ్చి పరమ దరిద్రుడు. అట్లాంటి వ్యక్తి ఇంకా అదే అంటే మా ఎంపీలు మాట్లాడతారు, లేకపోతే మేము అమరావతికి అనుకూలం, మేము అమరావతిని ఏం చేయడం, నాకు ఇక్కడ కాపురం ఉంది, చంద్రబాబు కాపురం లోగడ ఇచ్చాడు. అటువంటి స్టేట్మెంట్లు మర్చిపోయి ఈ పని చేశాడంటే మరి ఏమనుకోవాలి, పిచ్చాడు అనుకోవాలి. లోగడ నేను స్వాగతిస్తున్నాను, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అని చెప్పినాడు. ఇప్పుడు 3 రాజధానులు పెట్టి నాకు ఇష్టం లేదన్నట్టుగా మాట్లాడితే వాడు పిచ్చాడుగా. అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు, లేకపోతే ఎంతకైనా దిగజారొచ్చు అనేది జగన్ మించిన వాడు లేడు. అబద్ధాలు ఆటల్లో జగన్ మించిన వాడు లేడు. ప్రపంచ చరిత్రలో లేడు. ఎవరు బాధ్యుడు అసలు దండం ఎంత పెట్టేవాడు ఎవడన్నాడు. గొడ్డలు పోటు గొడ్డలు పెట్టి నరికే సిగ్నల్ అన్నమాట. పెడతాడు ఎవడైనా. గొడ్డలు పెట్టి నరకటం మా పార్టీ సిద్ధాంతం.